ఎన్టీఆర్ జిల్లాలో ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్ కలకలం రేపుతోంది. తిరువూరు అంబేద్కర్ గురుకులంలో నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన ముగ్గురు విద్యార్థులు తిరువూరు బ్రిడ్జి కింద దొరికారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యంగా ఇది చూడొచ్చు. ఇలా జరిగిందంటూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆరోపించారు. అయితే 6, 7వ తరగతి చదువుతున్నటువంటి అన్నదమ్ములు రిత్విక్, చంద్రశేఖర్, 9వ తరగతి విద్యార్థి సాయి గణేష్లను సిఐ గిరిబాబు, ఎస్ఐ సత్యనారాయణ చేరదీసి పిఎస్కు తరలించారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, ఆ విద్యార్థులు దొరికినట్టు తెలుస్తోంది. ఒక బ్రిడ్జ్ కింద అసలు విద్యార్థులు ఏమంటున్నారు, తల్లిదండ్రులు ఏమంటున్నారు? ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో నిన్న సాయంత్రం ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్ కలకలం రేపింది. గొల్లమందల గ్రామానికి చెందిన 6, 7 తరగతి చదువుతున్న మంకెన రిత్విక్, సాయి మనకంటే అలాగే చంద్రశేఖర్, వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు. వీళ్ళిద్దరితో పాటు రామచంద్రపురం గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థి పుల్లిందర సాయి గణేష్, వీళ్ళ ముగ్గురు కూడా నిన్న సాయంత్రం నుంచి కనిపించకపోవడంతో ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించారు. దీంతో నిన్న సాయంత్రం నుంచి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వచ్చి ఆందోళన చేశారు. ఉపాధ్యాయులు నిర్లక్ష్యంతోనే తమ పిల్లలు కనబడటం లేదంటూ విద్యార్థులను కనిపెట్టడంలో ఉపాధ్యాయులు నిర్లక్ష్యం కనిపించినట్టు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ పిల్లలు ఏమయ్యారంటూ కూడా నిన్న అర్ధరాత్రి వరకు కూడా అక్కడ స్కూల్ దగ్గర ఆందోళన చేసిన పరిస్థితి. వెంటనే పోలీసులు దీనికి సంబంధించి విద్యార్థులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని విద్యార్థులకు సంబంధించి గాలింపు చర్యలు ప్రారంభించారు. ఇక్కడ స్థానికంగా తిరువూరు శివారున ఉన్నటువంటి బ్రిడ్జ్ కింద ఉన్నారనే సమాచారం అంతంతో అటు సిఐ గిరిబాబు, అదేవిధంగా ఎస్ఐ సత్యనారాయణ పోలీస్ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి ఆ విద్యార్థులను తీసుకొచ్చారు. అంటే విద్యార్థులకు సంబంధించి ఎందుకు వెళ్ళిపోయారు అనేది అయితే దీపావళి సందర్భంగా నిన్న సాయంత్రం ఇంటికి వెళ్తామని విద్యార్థులు చెప్పడంతో, అటు తల్లిదండ్రులు వచ్చిన తర్వాత పంపిస్తామని స్కూల్ ఉపాధ్యాయులు చెప్పడంతో ఎంతసేపటికి నిన్న సాయంత్రం వరకు కూడా తల్లిదండ్రులు రాకపోవడంతో విద్యార్థులు వెళ్ళిపోయినట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు చెప్తున్నారు. అయితే మనోహరంగా ఈ రోజు ఉదయం రాత్రంతా కూడా బ్రిడ్జి వద్దే విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు సమాచారం అంతంతో బ్రిడ్జి వద్దకు చూడగా ముగ్గురు విద్యార్థులు కూడా అక్కడే ఉండటంతో వాళ్ళందరూ కూడా స్టేషన్ కి తీసుకొచ్చి ఇప్పుడు తల్లిదండ్రులకు అప్పగించడం అయితే జరిగింది. చందు. రైట్ మణికుమార్, థ్యాంక్ యూ.